ఏంటత్తయ్య పిలిచావు? మమ్మల్ని ఎందుకు పిలిచావు మామ్? ఆంటీ త్వరగా రమ్మని ఫోన్ చేశారు, ఏమైంది? అందరూ వచ్చాకే చెప్దామని ఆగాను. అత్తయ్య, రాజమణిహారం మీ దగ్గరే ఉంది, శాశ్వతంగా మీ దగ్గరే ఉంటుందని చెప్పడానికి అందరినీ సమావేశం పరిచారు. నేను దానికి ఒప్పుకోను. రోజా, నీ దగ్గర ఉన్నదాన్ని నా దగ్గరే ఉంది అని ఎలా చెప్పగలను? నువ్వు ఒప్పుకోకపోవడానికి, ఊరుకోకపోవడానికి. ఈ మాట కరెక్ట్ కాదు మామ్. దేనికి దొంగలందరూ ఒకే దగ్గరకు చేరారు? రాజమణిహారం గురించా? పైగా నువ్వు కరెక్ట్, నేను కరెక్ట్ కాదు అని మనల్లో మనం వాదులాడుకుంటూ ఒక తాటి మీద లేకపోవడం వల్లే అనర్థాలు జరుగుతున్నాయి. ఈ సభని నేను ఏర్పాటు చేసింది రాజమణిహారం గురించి కాదు. స్ట్రిక్ట్ గా చెప్తున్నాను, ఆ టాపిక్ వదిలేయండి. రాజమణిహారం గురించి కాక మరి దేని గురించి? బావా, విషయం లేకుండా అత్తయ్య అందరినీ పిలవదు కదా. ఏదో ఇంపార్టెంటే అయ్యుంటుంది. అత్తయ్యని చెప్పనివ్వండి. సరే చెప్పండి అత్తయ్య, ఏంటో ముఖ్యమైన విషయం? ఆ 51% ఆస్తిని హర్ష ఎవరి పేరునో ఎందుకు రాశాడో ఆ విషయంలో మీరేమనుకుంటున్నారో ముందు అది చెప్పండి. ఈవిడ కన్ను మళ్ళీ ఆస్తి మీదకే మళ్ళిందా? ఆంటీ, ఐ థింక్ నాకేమనిపిస్తోందంటే అంకుల్కి ఏజ్ అయిపోయింది కదా, అందుకే మైండ్ పని చేయక ఆ పిచ్చి పని చేసుంటారు. నో నో నిషా, అలా రాసేశానని జోక్ చేసుంటారు అత్తయ్య. నో, అది జోక్ చేసే విషయం కాదు దీక్ష. థింక్. నాకేమీ తెలియట్లేదు మామ్. పోనీ మనల్ని భయపెట్టడానికి అంకుల్ అలా అనుంటారేమో అండి. అది ఆయన చెప్తే మనకి తెలిసేది నిషా. ఆఫీస్కి ఫ్యాక్స్ పంపిస్తే అది బయటపడింది. థింక్. నేను అనుకోవడం అనుకోకపోవడం కాదత్తయ్య, అదే అయ్యుంటుందని అనిపిస్తుంది. మనం మావయ్య ముందే ఆస్తి కోసం తగువులాడుకోవడం మావయ్య తట్టుకోలేకపోయారు. మన ప్రవర్తనల వల్ల మావయ్యకి మన మీద నమ్మకం పోయి మనం ఆయనకి వెన్నుపోటు పొడుస్తున్నామని